Hi friends, welcome to Siddipet Cinemas. టుడేస్ టాపిక్ ఏంటంటే మీకు ఆల్రెడీ thumbnail చూస్తే అర్థం కావచ్చు. మరికొన్ని రోజుల్లో మనకి వినాయక చవితి రాబోతుంది. అందుకోసమే మన సిద్దిపేటలో ముస్తాబు అవుతున్న రకరకాల గణేష్ విగ్రహాలను చూపించబోతున్నాము. ఇక మనం అడ్రస్ గురించి చూసుకున్నట్లయితే ఇది మన రూరల్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ బైపాస్ రోడ్లో ఉంది. ఇంకా మనం క్లారిటీగా మాట్లాడుకుంటే మనకి రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్లో హనుమాన్ టెంపుల్ ఉంది కదా, దాని పక్కనే. ఇక్కడ మన విగ్రహాల హైట్ చూసుకుంటే మనకి 4 feet నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఆల్మోస్ట్ 20 feet దాకా కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఒకవేళ మనకి ఇంకా ఎక్కువ హైట్ కావాలనుకున్నా కూడా ఆర్డర్ పై చేయించుకోవచ్చు. ఇక్కడ మనం విగ్రహాలు చూసుకుంటే మనకి ఇప్పుడు ఇది మన శివుడు ఉన్న విగ్రహము. ఇందులో మనకి వేరియంట్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఇంకా మనకి ఇది ఏంటంటే గద ఉన్న విగ్రహం ఒకటి ఉంది, దాని పక్కనే 5 తలకాయలు ఉన్న విగ్రహం ఒకటి. ఇంకా ఈ వెరైటీ విగ్రహం వచ్చేసి మనము రెగ్యులర్ గా చూస్తున్నాం ప్రతిసారి మనము. ఇక ఈ విగ్రహంలో మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకు 5 చేతులు ఉన్నాయి, మళ్ళా దాంతో పాటు గద కూడా ఇచ్చారు. ఈ విగ్రహంలో మనకి 5 తలల విగ్రహాలు ఉన్నాయి. ఇందులో మనకు రేట్ల గురించి చూసుకుంటే ఒక్కో విగ్రహానికి ఒక్కో రకమైన రేటు. ఈ విగ్రహం చూసుకుంటే మనకి పైన ఎంఆర్పి కనిపించింది కదా, 9,000 ఉంది. అందులో కూడా మనం మాట్లాడుకుంటే కన్సెషన్ ఇస్తానన్నారు. ఇంకో వెరైటీ మనకి వీణ వెరైటీ కూడా ఉంది. ఇందులో మనకి చిన్న సైజు గణపతులు. ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు 6,000. ఇంకా ఎవరైనా చిన్న పిల్లలు పెట్టుకుందాం అనుకున్నా కూడా గల్లీలలో మనకి తక్కువ రేట్లో 4,000కే అవైలబుల్లో ఉంది. ఇక మనం ఇది చూసుకుంటే నిలబడి ఉన్న విగ్రహము, దాని రేట్ వచ్చేసి 9,000 దాకా చెప్పారు. ఇప్పుడు ఇందులో మీరు చూస్తున్న కలర్స్ కూడా అన్నీ ఫైనలైజ్ చేసిన కలర్స్ కాదు, ఇంకా చేస్తున్నారు కలరింగ్. ఆ కలరింగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక వీడియో పెడతాం మేము. ఇప్పుడు ఈ వెరైటీ చూసుకుంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది గద ఉన్న విగ్రహం. ఇందులో మీరు కలర్స్ చూడండి ఒక్కొక్కసారి వేరియంట్. ఒకవేళ మీకు ఇంకా కలర్స్ ఏమైనా వెరైటీ కావాలనుకున్నా కూడా వాళ్ళు వచ్చి అడిగినా కలర్స్ చేసిస్తా అన్నారు. ఇంకా ఈ విగ్రహాలు చూసుకుంటే మనకి వీటిని తయారు చేయడానికి వాళ్ళు మహారాష్ట్ర నుంచి లేబర్ని తెప్పించుకున్నారంట. అక్కడ మనకి బాగా స్పెషల్గా చేస్తారు మహారాష్ట్రలో ఇవన్నీ. మనం నార్మల్గా ఎక్కడ చూసినా మనకి మహారాష్ట్రలో మంచి మంచి విగ్రహాలు ఉంటాయి. ఇంకా ఈ విగ్రహం చూసుకుంటే మనకి నీలం రంగులో ఉంది. నేనైతే ఇది ఈసారే చూస్తున్నాను విగ్రహము. ఇంకా వాళ్ళని అడిగాను, ఆ కలర్ ఇంకా ఫైనలైజ్ కాలేదు, ఇంకొంచెం డెకరేషన్ చేస్తానన్నారు. ఇంకా దీని రేట్ చూసుకుంటే మనకి 18,000 అని చూపించారు. ఈ రేట్ మేము ఇప్పుడు ఇందులో చూపిస్తున్న రేట్లన్నీ ఫైనలైజ్ కాదు, మీరు వచ్చి మాట్లాడుకుంటే వాళ్ళు తగ్గిస్తా అని కూడా చెప్పారు. ఇదే విగ్రహాలలో మనకి కొత్త రకమైన విగ్రహం ఇది. ఇందులో హనుమంతుడు కూడా ఉన్నాడు వెనకాల మనకి. ఇంకా చూసుకున్నట్టయితే కలర్ కూడా ఫైనలైజ్ కాలేదు, ఇది వాళ్ళన్నిటికీ సేమ్ కలర్ వేసి పెట్టారు.
ఇంకా మనకి వచ్చిన వాళ్ళకి ఏదైనా కలర్ స్పెసిఫికేషన్ కావాలంటే ఆ కలర్ వేసి ఇస్తామని అంటున్నారు. ఇక ఇవన్నీ మనకి చాలా చాలా చేసి పెట్టారు ఈ వెరైటీ. ఇప్పుడు ఇంకొక వెరైటీ ఇందులో శివుడు పక్కనే ఉన్నాడు. ఇంకా ఇటు పక్కన నంది కూడా, మన వినాయకుడు కూడా నంది మీదనే కూర్చొని ఉన్నాడు. ఇది కొత్త వెరైటీ. ఇందులో మన రేట్ ఇది చూసుకుంటే 8,000. ఈ డిజైన్ కూడా మనకి ఇప్పుడు కొత్తగా చేపిస్తున్నారు వాళ్ళు. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా ముంబై నుంచి లేబర్ని తెప్పించారని, ఇది కూడా వాళ్ళే చేస్తున్నారంట. ఇప్పుడు ఈ విగ్రహంలో మన వెరైటీ ఏంటంటే ఇందులో పార్వతీదేవి కూడా పక్కనే ఉంది. ఇందులో దీని పక్కనే మనకి 5 వెంకటేశ్వర స్వామి నామాలు ఉన్నాయి. అందులోనే పాము కూడా ఉంది కింద. ఇది ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఇందులో మనకి వినాయకుడు 5 తలల పాము పైన కూర్చొని ఉన్నాడు. మనకు చేతులు కూడా ఎంత మంచిగా ఇచ్చారో చూడండి. పైన వెంకటేశ్వర స్వామి నామాలు కూడా ఉన్నాయి. ఇక దీని రేటు గురించి అయితేనేమో 22,000 అని చూపిస్తున్నారు వాళ్ళు. ఇక ఈ విగ్రహంలో చూసుకుంటే మనకి ఏనుగు పైన కూర్చొని ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇవే రకాలు కాకుండా మనకి ఇంకా చాలా వెరైటీ డిజైన్లు కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇలాంటి రకరకాల విగ్రహాలు మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా ఇచ్చాను, వెళ్ళి చూడండి. ఓకే friends, don't forget to like, subscribe and share. Bye bye, see you in the next video.